Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్ అనే టాపిక్ సంబంధించి కొన్ని బిట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఈ టాపిక్ సంబంధించి కొంచెం లాంగ్ లెంత్లోనే నేను వీడియోస్ చేయడం జరిగింది. అసర్టివ్ సెంటెన్స్ గురించి చేశాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి చేశాను. ఇక చివరికి మిగిలిపోయింది ఇంపరేటివ్ సెంటెన్స్ మాత్రమే. అది నేను ఇంకా చేయలేదు. ఓకే, మీలో ఎవరికైనా సార్ మేము ముందు 2 టాపిక్లు కూడా చూసాము, ముందు 3 పార్ట్లు కూడా చూసాము, బాగా అర్థమైంది, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి కూడా ఒక మంచి వీడియో చేయండి సార్, ఇక మాకు కంప్లీట్గా ఈ టాపిక్ వచ్చేస్తుంది అని అనుకుంటే అని అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. మీ రిక్వెస్ట్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా చేస్తాను ఆఫ్టర్ గ్రాండ్ టెస్ట్. ఓకేనా? ప్రస్తుతానికి ఎమర్జెన్సీ కాబట్టి ఈ ఎలా సాల్వ్ చేయాలి, అసలు రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో నేను ఎన్నో బిట్స్ చెప్పను, జస్ట్ 10 బిట్స్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఈ 10 బిట్స్ కూడా మనకి 5 మోడల్ పేపర్లు కవర్ చేసి ఉంటాయి. అట్ ద సేమ్ టైం రైజింగ్ స్టారు అలాగే షైనింగ్ స్టార్ దానిలో నుంచి కొన్ని కొత్త మోడళ్ళు, ఓకేనా, రెగ్యులర్గా ఉండే మోడల్స్ కాకుండా కొత్త మోడల్స్ ఏమైతే ఉన్నాయో అవి అన్నీ పిక్ చేసుకుని టోటల్గా ఒక 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేర్చుకోండి. ప్రస్తుతానికి మోడల్ పేపర్స్ హవా జరుగుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మోడల్ పేపర్స్ నుంచి వచ్చింది అనుకోండి, ఈ 10 బిట్స్లో నుంచే రేపు మనకి ఎగ్జామినేషన్లో ఒకటి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. లేదు ఇవ్వలేదు మిస్ అయింది అనుకోండి, ఈ 10 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాలెడ్జ్ ద్వారా మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 రకాల బెనిఫిట్లు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు 90 to 80% ఈ 10 నుంచి రేపు ఒకటి రాబోతుంది అనేది నా అంచనా. ఓకేనా? లేదు ఒకవేళ ఏ కారణం చేతైనా మిస్ అయింది అంటే ఈ నాలెడ్జ్ ద్వారా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఒక్కసారి వినండి జాగ్రత్తగా నేను చెప్పేది. క్లాస్కి వెళ్ళే కంటే ముందు, ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే కంటే ముందు దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఎంతో కష్టపడి సమయం ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకుని మీకోసం మీ రిక్వెస్ట్ మేరకు ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీ వద్దకు చేరుస్తున్నాను. సో దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఏంటి, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్, అలాగే మన ఛానల్ని మీ జూనియర్స్కి సజెస్ట్ చేయడం. అంతకు మించి నేను ఏం కోరుకుంటాను చెప్పండి. సో దయచేసి మీరు అందరూ కూడా మీకు కావాల్సింది నేను ఇస్తున్నాను కంటెంట్, నాకు కావాల్సింది ఏంటో మీకు తెలుసు, అదంతా చేస్తారని భావిస్తూ నేను క్లాస్కి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వల్లి సెడ్ టు ది కండక్టర్ గివ్ మీ ఏ టికెట్ టు ది టౌన్. నేను ఆల్రెడీ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కామా ముందుండే భాగాన్ని అంతటినీ కూడా రిపోర్టింగ్ పార్ట్ అని పిలుస్తాం. ఏ పార్ట్ అంటామో? రిపోర్టింగ్ పార్ట్. ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే భాగం అంతా కూడా రిపోర్టెడ్ పార్ట్. ఓకేనా? రిపోర్టెడ్ పార్ట్. ఓకే, ఈ రిపోర్టెడ్ పార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రిపోర్టెడ్ పార్ట్ దేనితో స్టార్ట్ అయింది చూడండి జాగ్రత్తగా. గివ్ అనే ఒక వర్డ్తో స్టార్ట్ అయింది. గివ్ అనే ఒక వర్డ్ అది సబ్జెక్ట్ అవుద్దా చెప్పండి? గివ్ అంటే ఏంటి? ఇవ్వడం. ఇది ఖచ్చితంగా వెర్బే కదా? ఖచ్చితంగా వెర్బా కాదా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ సెంటెన్స్ దేనికి చెందుతుంది నాకు చెప్పండి. అంటే ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్టు లేకుండా వెర్బ్తో స్టార్ట్ అయింది అంటే దాన్ని మనం ఏమంటాము చెప్పండి అందరూ కూడా? ఇంపరేటివ్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఈ పాయింట్స్. ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా? అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. సబ్జెక్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుంది? వెర్బ్ ఉంటుంది. ఓకేనా? చివర యాజ్ యూజువల్గా ఫుల్ స్టాప్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకేనా? చివర ఫుల్ స్టాప్ లేదు, అక్కడ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకేనా? అది కామన్. ఇంపరేటివ్ సెంటెన్స్లో మాత్రం సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ స్థానంలో వెర్బ్ ఉంటుంది. సో ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ అనేది దేంతో స్టార్ట్ అయింది? గివ్ అంటే వెర్బే కదా. సో వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనం ఏ సెంటెన్స్గా గుర్తించాలి? ఇంపరేటివ్ సెంటెన్స్గా మనము గుర్తించాలి. ఓకేనా? అది ఒకటి తెలిసిపోయింది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది.
సో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్లో కోరస్ అనేది కోడ్ నాన్న. నేను ఇంకా వీడియో చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. కోరస్, సి అంటే కమాండ్, కోరస్లో సిఓ ఇక్కడ రాస్తా చూడండి, CORAS. సి అంటే కమాండ్, ఓ అంటే ఆర్డర్, ఆర్ అంటే రిక్వెస్ట్, ఏ అంటే అడ్వైజ్, ఎస్ అంటే సజెషన్. ఓకేనా? ఇవన్నీ కలిపితే ఏ సెంటెన్స్ అవుద్ది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుద్ది. ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్తో స్టార్ట్ కాదు, అది వెర్బ్తో స్టార్ట్ అయితే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మనకి రిపోర్టెడ్ పార్ట్లో ఏ సెంటెన్స్ ఉంది? ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది. ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్లో గనక ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది అంటే గనక ఇక్కడ కామాను మనం తొలగించి ఏం రాయాలి? కామా ప్లేస్లో టు రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన రిపోర్టెడ్ పార్ట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ కామాని తొలగించి కామా ప్లేస్లో మనం ఏం పెట్టాలి? టు అనే ప్రిపోజిషన్ పెట్టాలి. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో సెడ్ టు వచ్చిన, సెడ్ వచ్చిన, అలాగే టోల్డ్ వచ్చిన మనం ఎలా చేంజ్ చేయాలి? ఆర్డర్డ్ అని కానీ, కమాండెడ్ అని కానీ, ఆస్క్డ్ అని కానీ మనం మార్చుకోవాలి. అర్థమైంది? అర్థం కాలేదా? ఎలాగ చెప్పాను? ఇంపరేటివ్ ఒకవేళ ఇచ్చిన రిపోర్టెడ్ పార్ట్లో ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే కామా స్థానంలో టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఏ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చుకున్నా కూడా అదే రావాలి. దానితో పాటుగా ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఈ రిపోర్టింగ్ పార్ట్లో సెడ్ టు వచ్చినా, సెడ్ వచ్చినా, టోల్డ్ వచ్చినా అది ఎలా మార్చాలి మనము ఇండైరెక్ట్ స్పీచ్లో? చెప్పండి అందరూ కూడా. ఆర్డర్డ్ అని కానీ, కమాండెడ్ అని కానీ, ఆస్క్డ్ అని కానీ మనం మార్చాలి. అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్తగా మనం మార్చే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఆన్సర్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి నేను మారుస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. వల్లి యాజ్ టీజ్గా సబ్జెక్ట్ మనం యాజ్ టీజ్ రాసేయాలి. వల్లి సెడ్ టు అనేది ఎలా మారుద్ది? కమాండెడ్గా, ఆర్డర్డ్గా, ఆస్క్డ్గా మారుద్ది. ఓకేనా? సో నేను ఆస్క్డ్ రాసుకుంటున్నాను, వల్లి ఆస్క్డ్. లేదు ఇక్కడ నువ్వు ఆర్డర్డ్ అని పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆర్డర్డ్ అని పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. వల్లి ఆస్క్డ్, వల్లి ఆస్క్డ్. ఓకేనా? సెడ్ టు అయిపోయింది. వల్లి ఆస్క్డ్ ద కండక్టర్, ఆబ్జెక్ట్ యాజ్ యూజువల్గా రాసుకుంటావు. వల్లి ఆస్క్డ్ ద కండక్టర్. ఇక్కడ కామా ఉంది, కామా ప్లేస్లో ఏం పెట్టాలని చెప్పాను ఇంపరేటివ్ సెంటెన్స్లో? టు అనే ప్రిపోజిషన్ పెట్టాలి. అదిగో టు పెట్టేసాను, అయిపోయింది. వల్లి ఆస్క్డ్ ద కండక్టర్ టు. ఇక్కడ గివ్ అనేది V1 అన్న. గివ్ అనేది ఏంటి? V1. దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలి? V1 ఎప్పుడు వస్తుంది? సింపుల్ ప్రెజెంట్లో V1 వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మారిపోద్ది? సింపుల్ పాస్ట్లోకి మారిపోద్ది. అంటే ఇక్కడ V1 వచ్చిందంటే మనము V2లోకి మార్చాలి. గివ్ అని వచ్చింది కాబట్టి మనం ఎలా మారుద్దాము? గేవ్గా మారుద్దాం. అంతే కదా? గివ్, గేవ్, గివెన్. V2 ఫామ్ గేవే కదా గివ్కి. ఓకే. వల్లి ఆస్క్డ్ ద కండక్టర్ టు గేవ్. ఓకేనా? ఇక్కడ మీ అని ఉంది. ఓకేనా? ఇక్కడ మీ అని ఉంది. సో ఇక్కడ మీ అనేది ఎప్పుడూ కూడా దేనికి సంబంధించింది? ఈ సబ్జెక్ట్లో ఉండేటువంటి వల్లీకి సంబంధించింది. ఓకేనా? అంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉండే సబ్జెక్ట్కి సంబంధం అనమాట అక్కడ ఎప్పుడు కూడా. ఓకే. అంటే గివ్ మీ అంటే నాకు. ఎవరు చెప్తున్నారు అది? వల్లి. కాబట్టి హర్ వస్తుంది అక్కడ. వల్లి ఆస్క్డ్ ద కండక్టర్ టు గివ్ హర్. ఇండైరెక్ట్లో చెప్తున్నాం కాబట్టి గివ్ మీ అంటే నాకు ఇచ్చే. మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాం ఆమెకి, హర్. ఓకేనా? వల్లి ఆస్క్డ్ ద కండక్టర్ టు గేవ్ హర్ ఏ టికెట్, ఏ టికెట్ టు ద టౌన్, టు ద టౌన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నా మనం క్వశ్చన్ మార్క్ ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. పైన ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి డైరెక్ట్ స్పీచ్లో. మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. డైరెక్ట్ స్పీచ్లో కామా ఉంటుంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్టి పరిస్థితుల్లో కామా ప్లేస్లో ఇక టూ రాసాం కాబట్టి ఇక కామాతో మనకి పని లేదు. సో దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకేనా? ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా రాయాలి.
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో రెండో క్వశ్చన్ ఒకసారి చూద్దాం, జాగ్రత్త చూడండి. ఇక్కడ లోమో ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ. ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ. లోమో చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ అని ఎవరికి చెప్తున్నాడు? లెసన్లోకి పోతే నతల్యాతో చెప్తాడు. ఓకేనా, నతల్యాతో చెప్తాడు. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలో. ఇప్పుడు ఈ లోమో అనేది రిపోర్టింగ్ పార్ట్. ఓకేనా, ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండేది రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది చివర. అంటే ఇది ఖచ్చితంగా ఏ సెంటెన్స్? అసర్టివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ నానా? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సెంటెన్స్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. అసర్టివ్ సెంటెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రిపోర్టెడ్ పార్ట్లో, అప్పుడు కామా స్థానంలో మనం ఏం రాయాలి అంట? కామా స్థానంలో దట్ అనేది రాయాలి. కామా స్థానంలో ఏం రాయాలన్నా? దట్ అనే కంజంక్షన్ రాయాలి. ఓకేనా, అంత మాత్రమే కాకుండా సెడ్ టు అని వచ్చిందనుకో, టోల్డ్గా మనం మార్చాలి. సెడ్ వస్తే సెడ్గానే ఉంచాలి, టోల్డ్ వస్తే టోల్డ్గానే ఉంచాలి. ఎందులో? అసర్టివ్ సెంటెన్స్లో. సో ఇక్కడ లేదు కానీ ఖచ్చితంగా మనం రాయాలి కదా. లోమో అని ఇచ్చాడు అంతే, లోమో సెడ్ టు నతల్యా అని ఉండాలి యాక్చువల్గా. సో ఇప్పుడు మనం రాద్దాం. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒకటి రాసుకోవచ్చు మనం. సెడ్ టు వస్తే టోల్డ్గా మారుతుంది, సెడ్ వస్తే సెడ్గా ఉంటుంది, టోల్డ్ వస్తే టోల్డ్గానే ఉంటుంది. ఓకేనా, ఏమి ఇవ్వలేదు కాబట్టి సెడ్ అని పెట్టేసుకుంటున్నాను. లోమో సెడ్. సో ఇక్కడ ఖచ్చితంగా కామా ఉండాలి కదా, మరి కామా ప్లేస్లో దట్. ఓకేనా, కామా ప్లేస్లో దట్. లోమో సెడ్ దట్. ఇక్కడ ఐ ఉంది. రిపోర్టెడ్ పార్ట్లో ఎప్పుడైతే ఐ అనే సబ్జెక్ట్ వచ్చిందో అది ఎప్పుడూ కూడా రిపోర్టింగ్ పార్ట్లో ఉండే సబ్జెక్ట్తో సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడదు, జాగ్రత్తగా వినండి. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండేదేనా? ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండే సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఐ వచ్చినా, ఓకేనా, హీ వచ్చినా, షీ వచ్చినా, వి వచ్చినా, అది ఎప్పుడు కూడా దేంతో సంబంధం ఉంటుంది? రిపోర్టింగ్ పార్ట్లో ఉండే సబ్జెక్ట్తో. లోమో అనేవాడు మేలే కదా, మ్యాస్కులిన్ జెండరే కదా, కాబట్టి ఇక్కడ ఐ ప్లేస్లో ఏమొస్తుంది? హీ అనమాట. లోమో సెడ్ దట్, లోమో సెడ్ దట్ హీ. ఐవి అంటే ఇక్కడ ఏంటి? హ్యావే కదా అర్థం. సో హ్యావ్ వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్టే కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎలా మారిపోద్ది? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారిపోద్ది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వచ్చే హ్యావ్ ఫార్మ్స్ ఏంటి? హ్యావ్, హ్యాజ్. పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చే హ్యావ్ ఫార్మ్స్ ఏంటి? హ్యాడ్. కాబట్టి ఇక్కడ హ్యావ్ కాస్త ఎలా మారిపోద్ది? హ్యాడ్గా మారిపోద్ది. హ్యాడ్ కమ్, హ్యాడ్ కమ్ ఓన్లీ టు సీ. ఎక్కడ మారుతుంది మళ్ళీ? యు అని ఉంది కదా ఇక్కడ. ఈ యు అనేది ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ లేదు, యాక్చువల్గా ఇవ్వలేదు, కానీ మనం లెసన్ వింటే నతల్యాతో చెప్తున్నాడు. సో నతల్యా ఫిమేల్ కాబట్టి, ఫిమినైన్ జెండర్ కాబట్టి హర్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా, అయిపోయింది. లోమో సెడ్ దట్ హీ హ్యాడ్ కమ్ ఓన్లీ టు సీ హర్. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ బిట్ చేద్దాం ఇప్పుడు. రీనా సెడ్ టు హర్ ఫ్రెండ్. రీనా సెడ్ టు హర్ ఫ్రెండ్. రీనా ఫ్రెండ్తో చెప్తుంది ఏమని? ఐ విల్ జాయిన్ ద పార్టీ లేటర్. ఐ విల్ జాయిన్ ద పార్టీ లేటర్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే పార్ట్ అంతా కూడా ఏంటి? రిపోర్టెడ్ పార్ట్. కామా ముందుండే పార్ట్ ఏంటి? రిపోర్టింగ్ పార్ట్. ఒక్కసారి ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే రిపోర్టెడ్ పార్ట్ ఏ సెంటెన్సో ఒకసారి చెక్ చేసేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా అది ఏ సెంటెన్సో చెక్ చేయాలి. అది అసర్టివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా? ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే అందులో రెండు రకాలు ఉన్నాయి, ఎస్ఆర్ నో టైపా లేదా WH వర్డ్ క్వశ్చనా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, లేదా అది ఇంపరేటివ్ సెంటెన్సా అనేది నువ్వు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, చివర ఫుల్ స్టాప్ కూడా ఖచ్చితంగా ఉంది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ కూడా ఉంది, కాబట్టి ఇది కూడా ఏ సెంటెన్స్ అవుద్దమ్మా? అసర్టివ్ సెంటెన్స్ అవుద్ది. నేను ముందుగా చెప్పినట్టుగానే ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్లో అసర్టివ్ సెంటెన్స్ అయ్యింది అంటే కనుక ఇక్కడ కామా ప్లేస్లో
కామాని తీసేసి దట్ అనే కంజంక్షన్ పెట్టాలి. ఏ సెంటెన్స్లోని? అసర్టివ్లో. మరి ఇంపరేటివ్లో కామా స్థానంలో ఏమొస్తుంది? టు వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కామా తీసేసాము, దట్ వచ్చింది. ఇప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో సెడ్ టు వస్తే టోల్డ్గా మారుతుంది, సెడ్ వస్తే సెడ్గానే ఉంటుంది, టోల్డ్ వస్తే టోల్డ్గానే ఉంటుంది. ఇక్కడ సెడ్ టు వచ్చింది కాబట్టి మనం టోల్డ్గా మార్చాలి. ఓకేనా? మారుదాం ఇండైరెక్ట్ స్పీచ్లోకి. రేనా టోల్డ్. ఓకేనా? రేనా టోల్డ్ హర్ ఫ్రెండ్. సబ్జెక్టు ఆబ్జెక్ట్ యాజ్ ఈజ్ దింపేసుకుందాం. రేనా టోల్డ్ హర్ ఫ్రెండ్, కామా ప్లేస్లో ఏం రావాలి? దట్ రావాలి. రేనా టోల్డ్ హర్ ఫ్రెండ్ దట్. ఇక్కడ ఐ వచ్చింది. రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ స్థానంలో ఎప్పుడైతే ఐ వస్తుందో అప్పుడు రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్తో సంబంధం ఉంటుంది అని చెప్పాను. రేనా అంటే ఫిమేలేనా? సో ఐ బదులు ఏమొస్తుంది? ఇక్కడ షీ రావాలి. రేనా టోల్డ్ హర్ ఫ్రెండ్ దట్ షీ. విల్ అనేది ఎలా మారుద్ది? డైరెక్ట్ స్పీచ్లో విల్ అనేది ఎలా మారుద్ది? విల్ అనేది వుడ్గా మారుద్ది. ఓకే, దట్ షీ వుడ్. విల్లు వుడ్ పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి కాబట్టి వుడ్ జాయిన్ ద పార్టీ లాటర్. అంత అయిపోయింది. రేనా టోల్డ్ హర్ ఫ్రెండ్ దట్ షీ వుడ్ జాయిన్ ద పార్టీ లాటర్. ఐ హోప్ మీ అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ఒకసారి చూద్దాం నాన్న, జాగ్రత్తగా గమనించండి. హీ సెడ్ అంతే, ఇంకేమి ఇవ్వలేదు. హీ సెడ్ వాట్ వర్ యూ డూయింగ్ విత్ దీస్ కీస్. వాట్ వర్ యూ డూయింగ్ విత్ దిస్ కీస్. ఓకేనా? చూద్దాం. హీ సెడ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సెంటెన్సో మనం తెలుసుకోవాలి కదా. సో రిపోర్టెడ్ పార్ట్లో ఏ వర్డ్తో స్టార్ట్ అయింది సెంటెన్స్ మనకి? వాట్. WH క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అంట? ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్ సెంటెన్స్లో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఎస్ ఆర్ నో టైప్ అంటే ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్తో కనుక రిపోర్టెడ్ పార్ట్ స్టార్ట్ అయితే అది ఎస్ ఆర్ నో టైప్. లేదు WH వర్డ్తో స్టార్ట్ అయితే అది WH క్వశ్చన్ టైప్. ఓకేనా? ఒకవేళ కనుక ఇది సాధ్యమైనంత వరకు మనకి ఎస్ ఆర్ నో టైప్ లేవు, ఎక్కడ కూడా మీ ప్రాక్టీస్ బిట్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మీకు కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎస్ ఆర్ నో టైప్ ఇస్తే కనుక కామా ప్లేస్లో ఏం పెట్టాలి అంటే ఇఫ్ లేదా వెదర్ పెట్టాలి. ఓకే, అది అడగడు. WH క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో WH వర్డ్ క్వశ్చన్ ఇది. సో అలా WH వర్డ్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఇక్కడ కామా ప్లేస్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కామా ప్లేస్లో ఇక్కడ ఏదైతే WH క్వశ్చన్ ఇచ్చాడో అదే పెట్టేస్తావు కామా ప్లేస్లో. అర్థమైందా? అలా పెట్టేసిన తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఈ యు అనే సబ్జెక్ట్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మార్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో సెడ్ వచ్చిన, టోల్డ్ వచ్చిన, సెడ్ టు వచ్చిన, ఏమొచ్చినా మనం ఇంట్రోగేషన్ అంటే ఏంటి చెప్పాలి. ఇంట్రోగేషన్ అంటే ఏంటి? ఆస్క్డ్ అని పెట్టొచ్చు, క్వశ్చన్డ్ అని పెట్టొచ్చు. ఓకేనా? లేదా ఎంక్వైర్డ్ అని కూడా పెట్టొచ్చు మనం. కాబట్టి నేను ఏం పెడతాను? సింపుల్గా ఆస్క్డ్. అడగడం కూడా క్వశ్చనింగే కదా. సో హీ ఆస్క్డ్, ASKD, హీ ఆస్క్డ్. తర్వాత కామా ఉంది. కామా ప్లేస్లో ఏం పెట్టాలి? ఇక్కడ WH వర్డ్ ఏదైతే ఇచ్చాడో అదే పెట్టేసేయాలి. హీ ఆస్క్డ్ వాట్. తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ అనేది అటు సైడ్ వెళ్ళిపోద్ది, యు అనేది ఇటు సైడ్ వస్తుంది. ఓకేనా? యు అంటే ఏంటి? ఎవరిక్కడ చెప్పాలి? యు అంటే ఎవరిక్కడ? హీయే కదా. హీ అంటే ఐ, అంతే కదా. ఎందుకంటే జాగ్రత్త గమనించండి. హీ సెడ్, అతను చెప్తున్నాడు. వాట్ వర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అంటే ఇక్కడ అయ్యే కదా. సో హీ ఆస్క్డ్. ఓకే, వాట్ ఐ ఆమ్ డూయింగ్ అని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చెప్పాలి. సో వాట్ హీ ఆస్క్డ్ వాట్, కామాస్థానంలో వాట్ పెట్టాము. తర్వాత ఇక్కడ యూ వస్తుంది కాబట్టి యూ ప్లేస్లో ఐ. ఎందుకంటే అతన్ని అడుగుతున్నాడు కాబట్టి ఎవరిని అడుగుతున్నాడు? నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఐ అనమాట ఇక్కడ. ఓకేనా? హీ ఆస్క్డ్ వాట్ ఐ. ఇక్కడ వర్ వచ్చింది నాన్న, వర్ వచ్చింది. వర్ ఎప్పుడు వస్తుంది?
ఏ టెన్స్లో వస్తుంది? వజ్ కానీ వర్ కానీ. సో ఇక్కడ వర్ వచ్చింది. వర్ కానీ వజ్ కానీ వచ్చినప్పుడు, వర్ కానీ వజ్ కానీ వచ్చినప్పుడు అది ఏ టెన్స్లో ఉందని మనం గుర్తించాలి. వర్ వజ్ ఎప్పుడు వస్తాయి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. టెన్స్లు బాగా నేర్చుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. టెన్స్లు రాకపోతే ఇంగ్లీష్ సినిమా చూసినట్టే ఉంటుంది నా క్లాస్ అంతా కూడా. టెన్స్లు ఖచ్చితంగా చేతి వేళ్ల మీద ఆడించాలి టెన్స్లు అన్నీ కూడా. అప్పుడే ఈ టాపిక్ మీకు వస్తుంది. టెన్స్లు రాకుండా ఈ టాపిక్ చేద్దాము అనేది అది ఒట్టి అబద్ధం, అంతే. బట్టి పట్టేసి పోవాలి నువ్వు, అంతే తప్ప కాన్సెప్ట్ రాదు. సో పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే కనుక ఎలా మారుతుంది అది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే కనుక ఎలా మారుతుంది అది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమొస్తుంది నాన్న? ఇక్కడ వర్ బదులు హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ బీన్. సో దాని తర్వాత V4 రావాలి కాబట్టి ఇక్కడ V4 ఉంది ఆల్రెడీ. హ్యాడ్ బీన్ డూయింగ్. విత్ దీస్ అనేది ఎలా మారిపోద్ది? దోజ్. స్టార్టింగ్లో చెప్పాను. దీస్ ఎలా మారిపోద్ది? దోజ్. విత్ దోజ్ కీస్, అంతే, ఫుల్ స్టాప్. చూడండి, హీ ఆస్క్డ్ వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ విత్ దోజ్ కీస్. అర్థమైందా ఎలా మార్చాలో? చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా మనకి ఇక్కడే వచ్చాయి. ఇదిగో ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే ఏం చేయాలి, అసర్టివ్ సెంటెన్స్ వస్తే ఏం చేయాలి. ఐ హోప్ మీరు నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. రాసుకోకుండా చూస్తే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు నాన్న, రాసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అసర్టివే వచ్చింది, ఇక్కడ ఇంటరాగేటివ్ వచ్చింది. సో 3 రకాల సెంటెన్స్లు కూడా మనకు దొరికేసి ఇక్కడే ఎలా చేయాలో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక 5th కూడా మనం చూద్దాం ఒకసారి. He said to me, I will call you tomorrow. ఓకేనా? ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే భాగం ఏంటి? రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. అంటే ఖచ్చితంగా ఇది ఏ సెంటెన్స్? అసర్టివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అమ్మా? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కామా ప్లేస్లో ఏం రావాలి? దట్ రావాలి. సెడ్ టు అని వస్తే టోల్డ్గా మారాలి. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్గా రాశాను. సెడ్ టు బదులు టోల్డ్. హీ టోల్డ్ మీ. ఆబ్జెక్ట్గా రాస్తున్నాను. హీ టోల్డ్ మీ, కామా ప్లేస్లో దట్ రావాలి. హీ టోల్డ్ మీ దట్. రిపోర్టెడ్ పార్ట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ స్థానంలో అయి ఉందో అది దేనికి సంబంధం ఉంటుందని చెప్పాను? రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్తో సంబంధము. ఇక్కడ హీ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ హీ రాసేస్తావు, అంతే. హీ టోల్డ్ మీ దట్. హీ విల్ అనేది ఎలా మారిపోద్ది? వుడ్గా మారిపోద్ది. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కాల్ యూ ప్లేస్లో ఇక్కడ జాగ్రత్త గమనించండి, బాగా గమనించండి. రిపోర్టెడ్ పార్ట్లో ఇక్కడ ఇంకొక రూల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో ఎప్పుడైనా యూ వచ్చింది అనుకోండి, అంటే టుమారో అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఆబ్జెక్ట్ యూవే కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ యూవే కదా. సో ఎప్పుడైనా రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ యూ వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్లో యూని తీసేసి ఖచ్చితంగా రిపోర్టింగ్ పార్ట్లో ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో అదే ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేయాలి. ఫినిష్. మళ్ళీ చెప్పిన రూలు చూడండి. రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో యు అనేది వచ్చినప్పుడు ఆ యూని మనం తీసేసి రిపోర్టింగ్ పార్ట్కి రావాలి. రిపోర్టింగ్ పార్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో ఏది ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి ఆ కట్ చేసిన యు దగ్గర మనం పెట్టేసేయాలి. ఓకేనా? ఇగో హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కాల్. ఇక్కడ ఏముంది? యూని తీసేస్తాం మనం, తీసేసి రిపోర్టింగ్ పార్ట్ ఆబ్జెక్ట్ స్థానంలో ఏముంది? మీ. యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. మీ టుమారో అనేది మళ్ళీ ఎలా మారాలి? నేను చెప్పాను స్టార్టింగ్లో, ద నెక్స్ట్ డే. టుమారో అనేది ద నెక్స్ట్ డే. ఫుల్ స్టాప్. అయిపోయి. అర్థమయ్యే అందరికీ 5 బిట్స్. ఈ 5 బిట్స్ కూడా మనకి మోడల్ పేపర్లో ఉన్నవి.
బోర్డు మోడల్ పేపర్లు 2, ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లు 3. ఈ 5 పేపర్లో ఇవి ఇచ్చాడు అనమాట. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి ఇచ్చాడు. సో అవి ఈ 5. సో ఇంకా నేను కొంచెం డెప్త్గా పోవడం కోసం ఇంకొక 5 మీ రైజింగ్ షైనింగ్లోంచి సెలెక్ట్ చేసుకున్నాను. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎలా మార్చాలో. ఓకేనా? ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మీకు ఇంకా ఏమైతే ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయో అవి కూడా ఒకసారి చెయ్యండి. ఓకేనా? అవి కూడా మీరు చేశారనుకోండి, ఒకవేళ మీకు రావడం లేదనుకో, డౌట్ వస్తుంది, మిస్టేక్ వస్తుంది, కామెంట్ బాక్స్లో నన్ను కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ టాపిక్ మటుకు ఖచ్చితంగా వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్ ఒకసారి. గివ్ అస్ 2 cups ప్రంజోల్ సెడ్. ఇక్కడ యాక్చువల్ రిపోర్టింగ్ పార్ట్ స్టార్టింగ్లో ఉండాలి, కానీ ఇక్కడ ఎండింగ్లో ఇచ్చాడు. రిపోర్టెడ్ పార్ట్ ముందుకు తీసుకొచ్చాడు. ఎలా ఇస్తే మనకెందుకు? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉండే సెంటెన్స్ ఏంటి? ఏ టైప్ సెంటెన్స్? గివ్ అనే పదంతో స్టార్ట్ అయింది. గివ్ అనేది ఏంటన్న? వెర్బ్ అది. సో వెర్బ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, వెర్బ్తో స్టార్ట్ అయింది అంటే ఇది ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినప్పుడు కామాస్థానంలో 2 రావాలి. అండ్ సెడ్ ప్లేస్లో ఏం రావచ్చు? ఆర్డర్డ్ రావచ్చు, కమాండెడ్ రావచ్చు, ఆస్క్డ్ రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూసుకో, నేను రాస్తున్నాను ఇండైరెక్ట్ స్పీచ్లోనికి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి నేను మారుస్తున్నాను. చూడు, ప్రంజోల్ సెడ్ వచ్చింది. ఓకేనా? సెడ్ వస్తే మనం ఎలా మారుద్దాం? ఆస్క్డ్. సెడ్ వచ్చినా, సెడ్ 2 వచ్చినా, టోల్డ్ వచ్చినా మనం ఎలా మార్చాలి? ఆస్క్డ్గా కానీ, కమాండెడ్గా కానీ, ఆర్డర్డ్గా కానీ మార్చాలి. ఇక్కడ ఆస్క్డ్ తీసుకున్నాను. ప్రంజోల్ ఆస్క్డ్ లేదా ఆర్డర్డ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రంజోల్ ఆస్క్డ్ లేదా ఆర్డర్డ్. కామస్థానంలో ఏమొస్తుంది? 2. ప్రంజోల్ ఆస్క్డ్ టు గివ్ అనేది ఎలా మారిపోతుంది అన్న? గేవ్గా మారిపోతుంది. ఎందుకంటే ఇది V1లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ పాస్ట్లోకి మారిపోతే V2 వస్తుంది. గివ్, గేవ్, గివెన్. ఓకే, ప్రంజోల్ ఆస్క్డ్ టు గేవ్. అజ్ ఎలా మారిపోద్ది? దెమ్గా మారిపోద్ది. ఓకేనా? గేవ్ దెమ్ 2 cups. ప్రంజోల్ ఆస్క్డ్ టు గేవ్ దెమ్ 2 cups. ఓకేనా? సో ఈ రూల్స్ సార్, అజ్ అనేది దెమ్గా ఎలా మారిపోద్ది అంటే రూల్ అది అంతే. ఓకేనా? అజ్ అనేది దెమ్గా మారిపోద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. వి వస్తే దేగా మారిపోద్ది, అవర్ వస్తే దెయిర్గా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రజ్వీర్ సెడ్. ఇక్కడ కూడా సేమ్ కొంచెం మార్క్స్ ఇచ్చాడు. ఓకేనా? రజ్వీర్ సెడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండే రిపోర్టెడ్ పార్ట్ దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. అంటే ఖచ్చితంగా ఇది ఏ సెంటెన్స్ అన్నా చెప్పాలి. ఇది ఏ సెంటెన్స్? ఇది అసర్టివ్ సెంటెన్స్. ఓకేనా? ఇప్పుడు రజ్వీర్ యాజ్ టీజ్ రాసుకుంటున్నా. అసర్టివ్ సెంటెన్స్లో సెడ్ 2 వస్తే టోల్డ్గా మారుద్ది, సెడ్ వస్తే సెడ్డే, టోల్డ్ వస్తే టోల్డే. ఇక్కడ సెడ్ వచ్చింది కాబట్టి రజ్వీర్ సెడ్ యాజ్ టీజ్ రాసుకుంటున్నా. రజ్వీర్ సెడ్. కామాస్థానంలో ఏం రావాలి? దట్ రావాలి. వై? బికాస్ ఇది అసర్టివ్ సెంటెన్స్. రజ్వీర్ సెడ్ దట్. ఇక్కడ చూడు. ఓకేనా? ఐ ఉంది అంటే కనుక రిపోర్టెడ్ పార్ట్లో ఐ ఎప్పుడు కూడా దేనికి సంబంధం అని చెప్పాను? రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్తో సంబంధము. రజ్వీర్ అనేవాడు మ్యాస్కులిన్ జెండర్ కాబట్టి హీ. రజ్వీర్ సెడ్ దట్ హీ హ్యావ్ బీన్ అన్నాడు. హ్యావ్ బీన్ అనేది ఎప్పుడు వస్తుంది నాన్న? చెప్పాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారిపోద్ది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు ఏం రావాలి? రజ్వీర్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ అంటే ఎవరు ఇక్కడ? రజ్వీర్ కాబట్టి హీ. యాజ్ మచ్ యాజ్ he could about tea. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్. ద మదర్ సెడ్ టు హిస్ సన్ కంప్లీట్ యువర్ హోంవర్క్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండే ఏరియా ఏంటి? రిపోర్టెడ్ పార్ట్. సో దేంతో స్టార్ట్ అయింది? కంప్లీట్ అనేది వెర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు,
సబ్జెక్ట్ లేదు అంటే కనుక వెర్బ్తో స్టార్ట్ అయింది కనుక ఇది ఖచ్చితంగా ఏ సెంటెన్స్? ఇంపరేటివ్. ఏ సెంటెన్స్ అన్న? ఇంపరేటివ్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ కామా స్థానంలో ఏం పెట్టాలి? టు పెట్టాలి. ఇక్కడ సెడ్ టు వచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి? ఇంపరేటివ్లో చెప్పాలి. ఇంపరేటివ్లో ఎలా మార్చుకోవాలి? ఆస్క్డ్ అని పెట్టొచ్చు, ఆర్డర్డ్ అని పెట్టొచ్చు, కమాండెడ్ అని పెట్టొచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్లో సెడ్ టు వచ్చినప్పుడు ఏం పెట్టుకోవచ్చు? కమాండెడ్ పెట్టొచ్చు, ఆర్డర్ పెట్టొచ్చు, ఆస్క్డ్ పెట్టొచ్చు, సెడ్ టు పెట్టొచ్చు, టోల్డ్ పెట్టొచ్చు, ఇలా ఏదైనా పెట్టొచ్చు. ఓకేనా, ఇక్కడ సెడ్ టు వచ్చింది కాబట్టి మనము టోల్డ్ పెడదాం. ద మదర్, లేదా గొడవ ఎందుకు కమాండెడ్ పెట్టేద్దాం, లేదా యాజ్ ఇట్ ఈజ్ మనం సెడ్ టు అని కూడా పెట్టుకోవచ్చు. మదర్ సెడ్ టు. ఓకేనా, ఇక్కడ హిజ్ వచ్చింది, ఇక్కడ హిజ్ కాదు కదా, ఇక్కడ సబ్జెక్ట్లో మదర్ ఫిమినైన్ జెండర్ కాబట్టి హర్ సన్. ద మదర్ కమాండెడ్ హర్ సన్, లేదా ద మదర్ సెడ్ టు హర్ సన్, లేదా ద మదర్ టోల్డ్ టు హర్ సన్, లేదా ద మదర్ టోల్డ్ హర్ సన్, ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. ద మదర్ కమాండెడ్ హర్ సన్. ఓకేనా, ఇక్కడ ఏం రావాలి? సన్ టు. కామాస్ తీసేసి మనం ఏం రాయాలి? టు రాయాలి. టు కంప్లీట్. సో యువర్ అనేది ఇక్కడ దేంతో సంబంధం ఉంటుంది? దేంతో సంబంధం ఉంటుంది? రిపోర్టింగ్ పార్ట్లో ఉండే ఆబ్జెక్ట్తో సంబంధం ఉంటుంది నాన్న. ఓకేనా, ద మదర్ కమాండెడ్ హర్ సన్ టు కంప్లీట్ హిజ్ హోంవర్క్. టు కంప్లీట్ హిజ్ హోంవర్క్. ఓకేనా, సో ఇక్కడ యువర్ వచ్చినా యూ వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్తో సంబంధం యాజ్ ఇట్ ఈజ్ అదే పెట్టుకోవాలి. ఓకేనా, ఇందాక చెప్పాను రూల్ యూకి సంబంధించి. సో యువర్ కూడా సెంటెన్స్లో ఎక్కడైనా కూడా రిపోర్టెడ్ పార్ట్లో ఎక్కడైనా యువర్ వచ్చిందంటే కనుక అది ఆబ్జెక్ట్తో సంబంధం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th వన్. ఫాదర్ సెడ్ ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ డేంజరస్. చూడండి, ఇక్కడ ప్లీజ్తో స్టార్ట్ అయింది, దట్ మీన్స్ రిక్వెస్ట్. కారస్లో ఆర్ ఉందా? ఆర్ అంటే రిక్వెస్టే కదా, కాబట్టి ఇది ఏ సెంటెన్స్? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయినా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినప్పుడు కామా ప్లేస్లో ఏమొస్తుంది? టు వస్తుంది. కామా ప్లేస్లో ఏమొస్తుంది? టు వస్తుంది. కామా ప్లేస్లో ఏమొస్తుంది? టు వస్తుంది. కానీ ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ అనేది ప్లీజ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది స్టాండర్డ్ రూల్, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనము రిక్వెస్టెడ్ అని రాయాలి. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో చూడండి, రాస్తున్నాను. ఫాదర్ రిక్వెస్టెడ్. ఇక్కడ ప్లీజ్ వచ్చినప్పుడు ప్లీజ్ని మనం తీసేయాలన్నమాట, ప్లీజ్ రాయకూడదు. ఫాదర్ రిక్వెస్టెడ్. ఇంకొక అద్భుతమైనటువంటి రూల్ చెప్పనా? డోంట్ అని వస్తే కనుక డోంట్ అని రిపోర్టెడ్ పార్ట్లో మీకు కనిపిస్తే డోంట్ బదులు నాట్ టు అని రాయాలి మనం, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఇది. ఎప్పుడు వచ్చినా కూడా డోంట్, ప్లీజ్ వస్తే ప్లీజ్ రాయకూడదు, ప్లీజ్ బదులు రిక్వెస్టెడ్ రాసుకోవాలి. డోంట్ వస్తే నాట్ టుగా మారాలి. ఓకేనా, ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు. యాక్చువల్ అటు కామా ఉంది కాబట్టి టూ రావాలి, కానీ ఇక్కడ టూ వచ్చింది కదా, మరి రెండోసారి ఏం రాస్తాం? టూ. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. అంతే. ఓకేనా, లాస్ట్ వన్. షీ సెడ్ హూ డిడ్ యూ గివ్ మనీ టు. ఓకేనా, చూడండి, హూ అనే పదంతో స్టార్ట్ అయిందంటే ఇది ఖచ్చితంగా ఇంటరోగేటివ్. ఇంటరోగేటివ్లో WH క్వశ్చన్. ఇంటరోగేటివ్లో WH క్వశ్చన్ అయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? కామా ప్లేస్లో ఇక్కడ ఏదైతే WH క్వశ్చన్ ఉందో అదే WH క్వశ్చన్ రాయాలి. ఓకేనా, ఇక్కడ సెడ్ బదులు ఏం రాయాలి? ఆస్క్డ్ రాయొచ్చు, క్వశ్చన్ రాయొచ్చు, ఎంక్వైర్డ్ రాయొచ్చు. ఓకేనా, షీ ఆస్క్డ్ కామా ప్లేస్లో హూ రాయాలి. షీ ఆస్క్డ్ హూ. ఇక్కడ డిడ్ వచ్చింది నాన్న, ఇక్కడ డిడ్ వచ్చింది. ఎలా మారిపోతుంది డిడ్? సో ఎప్పుడైతే ఇక్కడ WH క్వశ్చన్తో స్టార్ట్ అయిందో దాన్ని మనం కామా ప్లేస్లో పెట్టేస్తాం WH వర్డ్. అప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇట్ సైడ్ వెళ్ళిపోద్ది, ఇట్ సైడ్ సబ్జెక్ట్ ఇలా వస్తుంది. దేంట్లో? ఇది WH వర్డ్లోనే మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇందాక కూడా చేసాము ఒకటే. సో ఇక్కడ యూ అనేది ఎవరి గురించి? షీ సెడ్ హూ డిడ్ యూ గివ్ మనీ టు. ఓకేనా,
ఎవరికో చెప్తుంది, ఓకేనా? అక్కడ ఐ, వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి నాకు చెప్పింది అని చెప్తున్నారు కాబట్టి నాకు అంటే ఐ. షీ ఆస్క్డ్ హూ ఐ డిడ్ ఎలా మారిపోద్ది, ఓకేనా? ఇక్కడ యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఐ రాసుకున్నాం, ఓకేనా? ఇక్కడ డిడ్ అంటే V2వేనా? డూ డిడ్ డన్. సో ఇక్కడ డిడ్ అంటే V2వేనా? డూ డిడ్ V2వే కదా. సో V2 అంటే సింపుల్ పాస్టేనా? సింపుల్ పాస్ట్ డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎలా మార్చాలి చెప్పండి? ఎలా మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. దట్ మీన్స్ హ్యాడ్, ఐ హ్యాడ్, గివ్ ఎలా మారిపోద్ది? గివెన్, ఐ హ్యాడ్ గివెన్ మనీ టు, అంతే. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ 10 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక వీటిలో నుంచి ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మొదటి 5 ప్రశ్నల్లో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? తర్వాత ఇవి చేసిన తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే ఈ నాలెడ్జ్తో మిగతావి కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? రిపోర్టెడ్ పార్ట్లో ఉండే సెంటెన్స్ ఏ టైపు, అది అసర్టివా, ఇంటరోగేటివా, ఇంపరేటివా, అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది అసర్టివ్ అయితే కామాస్థానంలో దట్ రాస్తావు, ఇంటరోగేటివ్ అయితే కామాస్థానంలో ఆ WHOడే రాస్తావు, అదే ఇంపరేటివ్ అయితే ఆ కామాస్థానంలో టు రాస్తావు, అంతే. అలా పెట్టేసుకుని మార్చడమే. సో ఈ నాలెడ్జ్తో ఖచ్చితంగా మిగతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా అడగండి. నేను ఇమీడియట్గా మీకు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్.